హాయ్ హలో వెల్కమ్ టు న్యూ ఫ్యాక్టర్. ఈ రోజు మనం ఈ వీడియోలో అందమైన జలపాతం, దాని వెనక నమ్మలేని విషాద గాథ, అసలు ఇది నిజమేనా, దీనికి కారణం ఏంటో తెలుసుకుందాం. ఇప్పుడు భూమిపై ఉండే కొన్ని జలపాతాలకు పురాణాలలో కథలున్నాయి. అలాంటి ఓ వాటర్ ఫాల్స్ మన దేశంలోనే మేఘాలయలో ఉంది. మీరు దాన్ని చూసేందుకు వెళ్తే మీకు దాని వెనుక ఉన్న పురాణ విషాద గాథ తెలిసి ఉంటే మంచిది. అప్పుడు ఆ జలపాతాన్ని మీరు చూసే కోణం మరోలా ఉంటుంది. ఇంతకీ అది ఏది, దాని వెనుకున్న కథ ఏంటి, మేఘాలయ ప్రజలు చెబుతున్న విషాద కథ ఏంటి, పర్యాటకులు ఎందుకు ఆ జలపాతాన్ని చూసేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తారు? ఈ ప్రశ్నలకు ఈ వీడియోలో సమాధానాలు తెలుసుకుందాం. పర్యాటకులు వివిధ రకాల ప్రాంతాలని సందర్శించడానికి వెళ్తూ ఉంటారు. అలానే ప్రతి సంవత్సరం ఎక్కువ మంది టూరిస్టులు మేఘాలయకు వెళ్తారు. వారిలో 90% మంది మేఘాలయలోని నోహోక్కా లికై వాటర్ ఫాల్స్ ని చూడటానికి వెళ్తారు. అందుకు ప్రత్యేక కారణాలు ఉన్నాయి. ఇది ఇండియాలో అతి ఎత్తైన ప్లంజ్ జలపాతంగా గుర్తింపు పొందింది. డిసెంబర్ నుంచి ఫిబ్రవరి మధ్య దీని పరిసర ప్రాంతాలు చూడటానికి చాలా బాగుంటాయి. ఆ సమయంలో ఇక్కడికి వెళ్లేందుకు పర్యాటకులు ఆసక్తి చూపిస్తారు. చక్కటి ప్రకృతి మధ్య కాసేపు సమయాన్ని గడిపితే ఎంతో అద్భుతంగా ఉంటుంది. అందులోనూ పచ్చని ప్రకృతి నడుమ మనం ఉంటే సమయం తెలియదు. స్టేట్ టూరిజం ని పెంపొందించడానికి ఈ వాటర్ ఫాల్ సరిపోతుంది అన్నట్లుగా చాలా అందంగా ఉంటుంది ఈ వాటర్ ఫాల్స్. ఈ ప్రదేశాన్ని చూసేందుకు ఎక్కువ మంది ఉదయం మధ్యాహ్నం పూటలో వెళ్తూ ఉంటారు. ఫోటోలు వీడియోలు కూడా తీసుకుంటూ ఉంటారు. ఈ జలపాతం వద్ద ఓ ఘోర సంఘటన జరిగింది. మరి ఆ భయంకరమైన కథను తెలుసుకుందామా? కాశీ భాషలో కా అనేది స్త్రీలింగాన్ని తెలియజేస్తుంది. లీకై అనేది ఒక స్త్రీ పేరు. అయితే స్థానిక పురాణాల ప్రకారం నోహోక్కా లికై జలపాతానికి పైన ఓ గ్రామం ఉంది. అదే రంగ్జీ రెక్హ్ గ్రామం. అక్కడ లీకై అనే మహిళ ఉండేది. ఆమె భర్త చనిపోయాడు. ఆమె తన బిడ్డతో పాటు ఉండేది. తన బిడ్డను చూసుకోవటానికి ఆమెకు కష్టంగా ఉండేది. దాంతో ఆమె మరో వివాహం చేసుకుంది. అయితే ఆమె రెండో భర్త దుర్మార్గుడు. అతనికి మొదటి భర్త కూతురు అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. ఓ రోజు భార్యకి వంట చేసి పెట్టాడు ఆ దుర్మార్గుడు. ఆ సమయంలో బిడ్డ కనిపించలేదు. ఆ బిడ్డను చంపేసి భార్యకు వండి పెట్టాడు ఆ రాక్షసుడు. మాంసం కూర తినేసి తమలపాకులు వేసుకునేటప్పుడు ఆమెకు ఇదంతా తెలిసిందట. లీకై తమలపాకులు వేసుకునే చోటుకి వెళ్ళాక అక్కడ ఒక చిన్న వేలు ఉంది. ఇది చూసి ఆశ్చర్యపోయిన ఆమెకు అసలు విషయం అర్థమైంది. ఆ తర్వాత ఆమె ఓ చేతిలో గొడ్డలతో ఊర్లో పరుగులు పెడుతూ చివరకు జలపాతంలో పడిపోయినట్లు చెబుతారు. దాంతో ఆమె పేరు మీదనే నోహోక్కా లికై అనే పేరు వచ్చింది. ఇదంతా నిజంగా జరిగింది అనేందుకు ఆధారాలు లేవు. స్థానికులు మాత్రం ఇదే కథను చిన్న చిన్న మార్పులతో ఇలాగే చెప్తూ ఉంటారు. చాలా మంది ఈ కథను తెలుసుకొని స్థానికులు చెప్పే విషయాలు రికార్డు చేసుకుంటారు. ఇక ఈ వీడియోపై మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అలాగనే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దాం.